నర్సరీ అంటే నారుమడి పెంపకము. దుంప కర్రనే 10 నుంచి 15 సెంటీమీటర్లుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నర్సరీలో నిలువుగా పెట్టుకోవాలి. ఒక 7 నుంచి 10 రోజులకి మనకు మంచి వేరు పైన చిగుర్లు బాగా తొడిగి నారు రెడీ అవుతుంది. ఈ నారు రెడీ అయిన నారుని మన ప్రధాన పొలంకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ దుంప కర్రలని తర్వాత కాలంలో ఎటువంటి చీడపీడలు రాకుండా ఉండడానికి పురుగుల మందు కానీ శిలీంధ్రాలలో కానీ ముంచి నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో చీడపీడలను తగ్గించుకోవచ్చు. క్లోరోఫైరిఫాస్ కానీ 2.5 ml లీటర్ నీటికి, అలానే మ్యాంకోజెబ్ 2 grams 2.5 grams లీటర్ నీళ్ళకి కలుపుకొని ఆ నీళ్ళల్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ ముచ్చులు అంటాము, ముచ్చులను అందులో ముంచుకొని తర్వాత ప్రధాన పొలం నాటుకుంటే గనక మనకు తర్వాత కాలంలో చీడపీడలు చాలా వరకు తగ్గుతాయి. ప్రధాన పొలంకి నాటుకునేసరికి మనం మొక్కకి 90 సెంటీమీటర్లు, అలాగే రోకి 90 సెంటీమీటర్లు దూరం ఇచ్చుకొని మనం మొక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 నుంచి 3 నెలల వరకు కూడా కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో కలుపు అన్నది ఇంకా మనం ఇప్పుడు రైతు మాన్యువల్ లేబర్నే కాకుండా పవర్ వీడర్ అనేది మనకు మెకానికల్గా ఉంది. సో పవర్ వీడర్ని మనం ఎప్పటికప్పుడు 15 రోజుల కాల వ్యవధిలో మధ్యలో దున్నుకుంటుండు మొక్క చుట్టూ మనం లేబర్ని ఉపయోగించుకొని కలుపు తీసుకుంటే గనక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సిఫార్సు చేయబడిన ఎరువులు ఏంటంటే గనక యూరియా 24 kgs పర్ ఏకర్, అలానే ఫాస్ఫరస్ 24 kgs పర్ ఏకర్, అలానే పొటాషియం కూడా 24 kgs ఏకర్. ఈ ఎరువుల్ని యూరియా పొటాషియం మాత్రం 30, 60, 90 రోజులకి, నాటిన 30 రోజులకి, నాటిన 60 రోజులకి, నాటిన 90 రోజులకి 3 స్ప్లిట్ డోసెస్ కింద 3 సమాన భాగాలుగా చేసి అప్లై చేసుకోవాలి. ఇరిగేషన్స్ ఒక 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో వాటరింగ్ చేసుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ ఏదో షార్ట్ డ్యూరేషన్ ఏదో చూసుకొని ఆ కాలానుగుణంగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకునే ముందు మనం పైన కర్రలు ఉంటాయి కదా, ఆ కర్రలు నరికేసి అవి మనం నెక్స్ట్ ఇయర్ కర్ర కింద, అంటే నెక్స్ట్ ఇయర్ పంటకి మళ్ళా విత్తన కర్రగా వాడుకోవడానికి దాన్ని కట్టలుగా కట్టి ఏదైనా ఒక చెట్టు నీడలో కానీ నిలువుగా నిటారుగా మనం గుట్ల కింద పేర్చుకోవాలి. మధ్యలో ఆ గుట్టలు స్కేల్స్ ఇన్సెక్ట్స్ అని, వైట్ ఫ్లైస్ అని చెప్పి, లేకపోతే మీలీబగ్ పిండి నెల్లు అంటారు, అవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మధ్యలో ఒక 20 రోజులకో నెల రోజులకో గుట్టు ఇప్పుకొని క్లోరోఫైరిఫాస్ మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటే మనకు విత్తన కర్ర సేఫ్గా ఉంటుంది.